నమస్కారం. అమరావతి న్యూస్ కి స్వాగతం. ఈనాటి వార్తా విశేషాలు. భవిష్యత్తు రాజధాని అమరావతి నిర్మాణాన్ని భుజాలపై మోస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబుని చూసి అంతా గర్వపడాలని కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. అనుకున్నట్లే అమరావతి అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు. ఆహార భద్రత కోసం ఆలోచిస్తున్న ఆంధ్రప్రదేశ్ కి మౌలిక సదుపాయాలు కల్పించి సహకరించాల్సిన అవసరం ఎంతైనా ఉందని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. రాజధానిలో ప్రభుత్వ రంగ బ్యాంకులు, బీమా కంపెనీల ప్రధాన కార్యాలయాలకి కేంద్ర మంత్రి నిర్మలా, సీఎం చంద్రబాబు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి మాట్లాడారు. పండ్లు, కూరగాయల హబ్ గా రాష్ట్రాన్ని తీర్చిదిద్దేందుకు బ్యాంకులు సహకరించాలని తెలిపారు. ఆహార అనుబంధ ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ల ఏర్పాటుకు బ్యాంకర్లు తోడ్పాటివ్వాలని అన్నారు. భూత్యాగాలు చేసిన రైతులకు ఎలాంటి బ్యాంకింగ్ ఇబ్బందులు లేకుండా బ్యాంకర్లు కృషి చేయాలని ఈ సందర్భంగా తెలియజేశారు. ఆస్ట్రోఫిజిక్స్ వంటి కోర్ స్కిన్స్ కాన్సెప్ట్ ని అందిపుచ్చుకునే రాజధానిగా అమరావతి అవతరిస్తుందని అన్నారు. ఐఐఏతో చేసుకున్న ఒప్పందం ఈ ప్రాంత ప్రజల సైన్స్ పరిజ్ఞానానికి అద్దం పడుతుందని అన్నారు. To establish what is going to be, for the first time in this country, an entire street of financial institutions. Oka capital, oka state capital lo public sector banks andarum present ga undadam, insurance companies undadam itself is a statement. అంటే అమరావతి లాగా ఫ్యూచరిస్టిక్ క్యాపిటల్ ప్లాన్ చేస్తున్నప్పుడు దానికి ఒక ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ ఏర్పాటు చేయడం అనేది is, as the honorable chief minister said, financial district was first in Hyderabad when he was chief minister. అప్పుడు ఎన్నో కార్యక్రమాలు చేసి అవి ఇవాళ ఫుల్ ఫోర్స్లో ఫలితం ఇచ్చే ఆ స్టేజ్లో మళ్ళీ వారికే ఆ బాధ్యత వచ్చింది. అట్లాంటిది ఇంకొకటి ఇక్కడ అమరావతిలో క్రియేట్ చేయమని, దాని గురించి మనం గర్వపడడానికి చాలా కారణాలు ఉన్నాయి. అయినా ఇట్ ఆల్సో మీన్స్ దట్ హిస్ షోల్డర్స్ విల్ హ్యావ్ టు టేక్ ద రెస్పాన్సిబిలిటీ. అట్లాంటి రెస్పాన్సిబిలిటీని మోసుకెళ్ళి డెలివర్ చేయడానికి అంత ఎక్స్పీరియన్స్ వారికి ఉంది. కాబట్టి ఐఎమ్ వెరీ కాన్ఫిడెంట్ దట్ ఇట్ విల్ బీ వెరీ సూన్ రియలైజ్డ్ యాజ్ అ వెరీ గుడ్ robust capital for a very prosperous state, Andhra Pradesh. My good wishes. But at the same time, I will request the banks, Andhra Pradesh oka strength ni ardham cheskoni manam banking functions undali. It cannot be that you've come here, you set up branch, all right, you've got a regional headquarters. Adi matram chaladu. ఈ క్యాపిటల్ నిర్మాణం చేయడంలో రైతులు ఒక భాగం, పెద్ద త్యాగం చేసిన భాగం, అది మనం మరచిపోలేం. కొత్త అమరావతి అంటే ముందు మనకు గుర్తు వచ్చేది రైతులే. సో బ్యాంకింగ్ సెక్టర్ నుంచి ఇవాళ ఇక్కడ వచ్చిన వాళ్ళు, ఇన్సూరెన్స్ కంపెనీస్ వచ్చిన వాళ్ళు ముందుగా రైతులకి సమస్య లేకుండా బ్యాంకింగ్ని అందించడం మీ బాధ్యత. అది ఒక కృషి కిసాన్ క్రెడిట్ కార్డు ద్వారా ఇచ్చే లోన్స్ మాత్రం కాదు. ఇవాళ చీఫ్ మినిస్టర్ గారు ఇప్పుడు కోరిక పెట్టినప్పుడు రాయలసీమలో ఉన్నటువంటి 9 డిస్ట్రిక్ట్స్లో హార్టికల్చర్ హబ్ క్రియేట్ చేయడానికి ప్లాన్ చేస్తున్నాను అంటున్నారు. అది ఆ 9 డిస్ట్రిక్ట్కి పరిమితం అవ్వదు, దాని ఇంపాక్ట్ అన్ని డిస్ట్రిక్ట్స్లో ఉంటాయి. ఏపీ రాజధాని అమరావతి నిర్మాణానికి రైతులు స్వచ్ఛందంగా ముందుకొచ్చారని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు. 34,000 ఎకరాలు ఇచ్చిన రైతులకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలిపారు. అమరావతి అన్స్టాపబుల్ గా దూసుకు వెళ్లేందుకు కేంద్ర ప్రభుత్వం అన్ని విధాలా సహకరించాలని కోరారు. రాబోయే 5 ఏళ్లు కేంద్రం రాష్ట్రానికి సహకరిస్తే నిలదొక్కుకోవడంతో పాటు దేశ ఆర్థిక ప్రగతిని వెన్నెముకగా నిలుస్తామని తెలియజేశారు. ప్రభుత్వ రంగ బ్యాంకులు, బీమా కంపెనీల ప్రధాన కార్యాలయాలకు శంకుస్థాపన చేశారు కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్, ముఖ్యమంత్రి చంద్రబాబు. మొత్తంగా 15 బ్యాంకులు, బీమా సంస్థల ప్రధాన కార్యాలయాలకు శంకుస్థాపన జరిగింది. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, యూపీఐ, కెనరా బ్యాంక్, ఏపీ గ్రామీణ బ్యాంక్, ఐడీబీఐ, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ ఇండియా, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, పంజాబ్ నేషనల్ బ్యాంక్, ఎల్ఐసి, నాబార్డు బ్యాంకుల ప్రధాన కార్యాలయాలకు శంకుస్థాపన జరిగింది. ఈ కార్యక్రమానికి ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రులు నారా లోకేష్, నారాయణ, పయ్యావుల కేశవ్, కందుల దుర్గేష్, కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, ఆయా బ్యాంకుల చైర్మన్లు, సీఎండీలు, ఉన్నతాధికారులు హాజరయ్యారు. ప్రపంచంలోనే స్ఫూర్తిదాయకమైనటువంటి ల్యాండ్ పోలింగ్ జరిగిన ఏకైక ప్రాంతం
అమరావతి అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ప్రధానమంత్రి గారు వచ్చి పనులన్నిటికీ పునఃప్రారంభం చేశారు. పనులు కూడా స్పీడ్ అందుకున్నాయి. 2028కి పూర్తిగా, మార్చికి పూర్తిగా కంప్లీట్ చేసేట్టుగా దానికి ముందుకు పోయే పరిస్థితికి వచ్చాం. అయితే ఈరోజు ఈ పనులు జరుగుతున్నాయంటే దానికి కారణం ఇక్కడున్న ఫైనాన్స్ మినిస్టర్ నిర్మలా సీతారామన్ గారు అని చెప్పి మనస్ఫూర్తిగా మీ అందరికి విజ్ఞప్తి చేస్తున్నా. ఒక ఇంపాసిబుల్ థింగ్ ప్రారంభించాం. పనులు స్పీడప్ చేసే సమయంలో గవర్నమెంట్ పోయింది. 5 ఏళ్ళు విధ్వంసం జరిగింది. మళ్ళీ ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మొట్టమొదటిసారిగా ఒక మాటలో చెప్పాలంటే మాకంటే స్పీడ్గా 15,000 కోట్ల రూపాయలు అమరావతికి డబ్బులు ఇవ్వడమే కాకుండా పన్నులు ప్రారంభించమని భరోసా ఇచ్చిన వ్యక్తి నిర్మలా సీతారామన్ గారని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. అక్కడి నుంచి ఈరోజు మీరు చూస్తే 15 బ్యాంకులు, వివిధ బీమా సంస్థలు 1334 కోట్లతో ఈరోజు ఇక్కడ ఫౌండేషన్లు వేసుకున్నాం. ఐఎమ్ రిక్వెస్టింగ్ ఆల్ బ్యాంకర్స్, నోవేర్ ఇన్ ది కంట్రీ దేర్ ఇస్ ఎ ఫైనాన్షియల్ సిటీ. Only financial district I created in Hyderabad long back. This is another financial city I am creating. This is the first of its kind, one place, all banks. And also financial institutions are coming. స్త్రీశక్తికి ప్రతిరూపం నిర్మలా సీతారామన్ అని మంత్రి లోకేష్ అన్నారు. ఎంత ఎదిగినా ఒదిగి ఉండాలనేది కేంద్ర మంత్రిని చూసి నేర్చుకోవాలని తెలిపారు. అమరావతిని ఆపటానికి అది ఎవరి ఇంట్లోనో లైట్ స్విచ్ కాదని, పవర్ఫుల్ ప్రధాని నరేంద్ర మోదీ శంకుస్థాపన చేసిన రాజధాని అని మంత్రి లోకేష్ అన్నారు. శుక్రవారం నాడు రాజధానిలో బ్యాంకులు, బీమా కంపెనీల ప్రధాన కార్యాలయాల శంకుస్థాపన కార్యక్రమంలో మంత్రి పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా గత ప్రభుత్వం పాలకులపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. దేవతల రాజధాని అమరావతిని దయ్యాలు విధ్వంసం చేయాలని చూశారని మండిపడ్డారు. 3 రాజధానుల్ని 3 ముక్కలాటాడి ఈ ప్రాంతాన్ని నాశనం చేయాలని చూశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒక వ్యక్తి కోసం 450 కోట్లు ఖర్చు పెట్టి ప్యాలెస్ కట్టుకున్నారని అన్నారు. అయినా కూడా అక్కడి రైతులు ఒకే రాష్ట్రం, ఒకే రాజధాని అనే నినాదంతో పోరాడారని తెలియజేశారు. సీతారామన్ గారు అంతేకాదు, ముఖ్యమంత్రి గారు ఎప్పుడు ఆంధ్ర రాష్ట్రానికి ఏ సహాయం కోరినా ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు అండగా నిలబడి నడిపిస్తున్నారు గౌరవ మంత్రి నిర్మలా సీతారామన్ గారు. ప్రత్యేకంగా నేను 4 ఉదాహరణలు చెప్పాలనుకుంటున్నా. మొదటిది అమరావతి. ఆగిపోయిన అమరావతి పనులని సరైన దారిలో పెట్టి అవసరమైన ఆర్థిక వనరులు అందించారు నిర్మలా సీతారామన్ గారు. రెండోది పోలవరం ప్రాజెక్ట్. గతంలో రివర్స్ టెండరింగ్ అని కాలయాపన చేసి కాఫర్ డ్యాము, అదేవిధంగా ఇతర ఇంపార్టెంట్ కాంపోనెంట్స్ డ్యామేజ్ అవుతే దానికి ప్రత్యేక బృందం ఏర్పాటు చేసి పోలవరం ప్రాజెక్టును కూడా సరైన దారిలో పెట్టారు నిర్మలా సీతారామన్ గారు. ఆగిపోయిన విశాఖ స్టీల్ ప్లాంట్కి అర్ధరాత్రి 12ంటికి గౌరవ ముఖ్యమంత్రి గారితో మీటింగ్ పెట్టి నిధులు కేటాయిస్తే కాదు ఆ స్టీల్ ప్లాంట్ను కూడా సరైన దారిలో పెట్టిన వ్యక్తి గౌరవ మంత్రి నిర్మలా సీతారామన్ గారు. ఈరోజు ప్రపంచం మొత్తం విశాఖపట్నం వైపు చూస్తుంది. దానికి కారణం అతి పెద్ద డేటా సెంటర్ ఇన్వెస్ట్మెంట్. భారతదేశంలో అతి పెద్ద డేటా సెంటర్ ఇన్వెస్ట్మెంట్ గూగుల్ అక్కడ వస్తుంది. ఇప్పుడు అందరూ క్రెడిట్ తీసుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. కానీ ఆ ఇన్వెస్ట్మెంట్ భారతదేశానికి ప్రత్యేక విశాఖపట్నానికి వచ్చిందంటే దానికి అండగా నిలబడి అవసరమైన భరోసా ఆనాడు అందించారు నిర్మలా సీతారామన్ గారు. ఇట్లా చెప్పుకుంటా పోతే అనేక ఉదాహరణలు ఉన్నాయి. మేడం గారు ఈరోజు ఆంధ్ర రాష్ట్రానికి అండగా నిలబడుతున్నారు కనుకనే మనం అనుకున్న పనులని మనం చేయగలుగుతున్నాం. ఈరోజు ఒకే రోజు 15 బ్యాంకులకు కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ గారు శంకుస్థాపన చేశారు. ఈ బ్యాంకుల నిర్మాణంతో అమరావతిలో ఏకంగా ఒక బ్యాంక్ స్ట్రీట్ ఏర్పాటు అవుతుంది. 15 బ్యాంకులు, వివిధ ఇన్సూరెన్స్ సంస్థలు సుమారుగా 1334 కోట్లతో వాళ్ళ కార్యాలయాలు కూడా
ఇక్కడ ఏర్పాటు చేసుకోబోతున్నారు. తద్వారా సుమారుగా 7,000 మందికి ఉద్యోగాలు కూడా రాబోతున్నాయి. ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంక్, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఆప్కాబ్, బ్యాంక్ ఆఫ్ ఇండియా, కెనరా బ్యాంక్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, బ్యాంక్ ఆఫ్ బరోడా, ఇండియన్ బ్యాంక్, నబార్డ్, పంజాబ్ నేషనల్ బ్యాంక్, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్, ఐడిబిఐ బ్యాంక్, న్యూ ఇండియా అష్యూరెన్స్ కంపెనీ, ఈరోజు వీళ్ళందరూ కూడా పెద్ద ఎత్తున అమరావతిలో పెట్టుబడులు కూడా జ్యోతిరావు పూలే వర్ధంతి సందర్భంగా గుంటూరు పశ్చిమ నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఆయన చిత్రపటానికి ఎమ్మెల్యే గల్లా మాధవి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ఎమ్మెల్యే మీడియాతో మాట్లాడారు. జ్యోతిరావు పూలే ఒక భారతీయ సామాజిక కార్యకర్త, సంఘ సంస్కర్త, రచయిత, కుల వివక్ష, లింగ అసమానతలకి వ్యతిరేకంగా పోరాడారని తెలిపారు. ఆయన కుటుంబం మాలి పొలానికి చెందిందని, వారి అసలు ఇంటి పేరు గోర్హాయ్ కాగా పూల వ్యాపారం చేసేవారు కాబట్టి పూలేగా మారిందని తెలిపారు. పూలే పేదలు, మహిళలు, అంటరాని వారి జీవితాలను మెరుగుపరచడానికి కృషి చేశారని ఈ సందర్భంగా తెలియజేశారు. ఆయన సామాజిక సంస్కరణల గురించి అనేక రచనలు చేశారని తెలియజేశారు. జోహార్ మహాత్మా జ్యోతిరావు పూలే, జోహార్ మహాత్మా జ్యోతిరావు. నమస్కారం అండి. ఈరోజు మరి జ్యోతిరావు పూలే గారి వర్ధంతిని పురస్కరించుకొని గుంటూరు పశ్చిమ నియోజకవర్గ క్యాంప్ ఆఫీస్ లో ఆయనకి నాయకులతో, కార్యకర్తలతో ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. మరి జ్యోతిరావు పూలే అంటేనే మనందరికీ ఒక గొప్ప సంఘ సంస్కర్తగా, మరి ఒక విద్యావంతులుగా మనందరికీ సుపరిచితులే. మరి ఆయన లాంటి కృషివంతులైన వాళ్ళ వల్లనే ఈరోజు మాలాంటి వాళ్ళందరం కూడా బయటికి వచ్చి ఉన్నత విద్యావంతుల్లాగా ముందుకు వెళ్తూ, సామాజిక రుగ్మతల నుంచి బయటికి వెళ్తూ ఈరోజు ఒక చక్కటి స్థానంలో మేమందరం కూడా ఈరోజు ముందుకెళ్తున్నామనంటే కేవలం అలాంటి మహనీయుల యొక్క కృషి ఒక్కటే అని మనం చెప్పుకోవచ్చు. మరి మనకి ఎప్పటి నుంచో ఉన్న పితృస్వామిక సమాజంలో ఆడవాళ్ళు ఎదుర్కొంటున్న అనేక సమస్యల నుంచి, లేదంటే వెనకబాటు నుంచి బయటికి వేయాలి అని అంటే, వాళ్ళు బయటికి రావాలి అని అంటే చదువు ఒక్కటే మార్గము అని చెప్పి మొట్టమొదటి విద్యాలయాన్ని ఆయన ఏర్పాటు చేసి సమాజంలో స్త్రీకి విద్యని అందించిన మహోన్నత వ్యక్తి. మరి అదేవిధంగా సత్యశోధక సమాజ్ని ఏర్పాటు చేసి బడుగు బలహీన వర్గాలకి అంటరానితనాన్ని, కుల వివక్షతని నిర్మూలించడానికి ఆయన చేసిన కృషి, వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని ఆయనకి మరి మన మహాత్మా గాంధీ కంటే ముందే మహాత్మా అనే బిరుదుని కైవసం చేసుకున్న మహోన్నత వ్యక్తి జ్యోతిరావు పూలే గారు. మరి ఈరోజు అంబేద్కర్ లాంటి మహనీయులు కూడా ఈయన యొక్క స్ఫూర్తితోనే ముందుకు వెళ్ళిన వాళ్ళు సమాజంలో. ఆయన స్ఫూర్తితోనే ఆయన ఎంతో ఉన్నత విద్యని అధిరోహించిన వ్యక్తి. సో అలాంటి జ్యోతిరావు పూలే గారికి ఈరోజు మా అందరి సమక్షంలో ఘన నివాళులు అర్పించడం మా అందరి అదృష్టంగా భావిస్తూ, మరి అదేవిధంగా ఈరోజు సమాజంలో ఒక స్త్రీ ఉన్నత విద్యావంతురాలై, చక్కటి సంస్కారవంతురాలై, ఒక మంచి వ్యక్తిలాగా సమాజంలో ముందుకు వెళ్ళే ప్రతి వ్యక్తి కూడా, ప్రతి ఆడపిల్ల కూడా ఆయనకి ఘన నివాళులు, ఆవిడ ఉన్నత స్థితిగతులతో నివాళులు అర్పించినట్టే అని నేను భావిస్తూ, మరొకసారి ఒక చక్కటి కార్యక్రమానికి హాజరైన మా నాయకులందరికీ, మీడియా మిత్రులకి ధన్యవాదాలు. భారతదేశంలో ఉన్న అసమానతల్ని రూపుమాపేందుకు అనేక చట్టాలు తీసుకువచ్చిన గొప్ప సంఘ సంస్కర్త పూలే అని జూపూడి శ్రీనివాసరావు, నరసింహారావు, ఉగ్గం సాంబశివరావు కొనియాడారు. మహాత్మా జ్యోతిరావు పూలే 135వ వర్ధంతి సందర్భంగా గుంటూరు నగరంలోని హిందూ కాలేజీ సెంటర్లో గల ఆయన విగ్రహానికి వారు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. మహాత్మా జ్యోతిరావు పూలే చిరస్మరణీయులని, వారి ఆశయాలు ఆదర్శనీయమని కొనియాడారు. చదువు ద్వారానే సామాజిక మార్పు, సామాజిక న్యాయం సంభవిస్తుందని విశ్వసించిన నాయకుడు జ్యోతిరావు పూలే అని తెలియజేశారు. భారత గ్రామీణ వ్యతిరేక భావజాలానికి వ్యతిరేకంగా పనిచేసిన గొప్ప మేధావి. ఆయన ఆలోచనకి మరి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి ఆలోచన, మరి ఆయన తీసుకొని స్ఫూర్తిగా భారత రాజ్యాంగంలో మరి ఏదైతే అసమానతలు ఉండే వాటిని అన్నింటినీ కూడా మరి రూపుమాపటానికి అనేక చట్టాలు తీసుకొచ్చిన గొప్ప మేధావి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. మరి మహాత్మా జ్యోతిరావు పూలే బ్రాహ్మణ్స్ వ్యతిరేకంగా జరిగిన పోరాటంలో ఆయన భారతదేశంలో అణగారిన వర్గాన్ని ఈరోజు ప్రతి గ్రామంలో, ప్రతి పట్టణంలో కూడా ఆయన గురించి మరి స్మరించుకోవటం అంటే ఆయన చేసిన మరి పోరాటాలు ఈరోజు భారతదేశ వ్యాప్తంగా కొనియాడుతున్నారు. అంతేకాకుండా ఈరోజు గుంటూరు నగరంలో మరి ఎప్పుడో పెట్టిన మహాత్మా జ్యోతిరావు పూలే విగ్రహాన్ని పక్కనే సావిత్రిబాయి పూలే విగ్రహం పెట్టాలని మేము ప్రజా సంఘాలు అనేక మార్లు డిమాండ్ చేశాం. ఈ మధ్యకాలంలో గుంటూరు ఎమ్మెల్యే మాధవ్ గారిని కలిస్తే తప్పనిసరిగా బ్రిడ్జి అయిపోయినాక
ఈ ఐలాండ్ సెంటర్లో ఏర్పాటు చేసి ఆమె విగ్రహం పూలే గారి విగ్రహం పెడతానని మాట ఇచ్చారు. కనుక గతంలో వైఎస్ ప్రభుత్వంలో చాలా దుర్మార్గంగా మరి బీసీ విగ్రహాలు కానీ మహాత్మా జ్యోతిరావు పూలే కానీ విగ్రహాలు పెడతానికి ఒప్పుకోలేదు. ప్రస్తుతం సామాజిక న్యాయం అని చెప్తున్న వాళ్ళు మరి ఆ రకంగా అడ్డుకున్నారు. మరి తెలుగుదేశం ప్రభుత్వంలో మరి పెడతామని హామీ ఇచ్చారు కాబట్టి మరి ఈ బ్రిడ్జి విభాగంవేత్త మహాత్మా జ్యోతిరావు పూలే, అంబేద్కర్ రాజ్యాంగ నిర్మాత, ప్రపంచ మేధావి, అంబేద్కర్ మహాశయుడు సైతం నా గురువు అని చెప్పుకున్నటువంటి మహనీయుడు మహాత్మా జ్యోతిరావు పూలే. ఆయన 18వ శతాబ్దం చరమాంకంలో ఈ దేశంలో అసమానతలు ఉంది, అవిద్య ఉంది, అంటరానితనం ఉంది, సామాజిక అసమానతలు ఉన్నాయి. అయితే వీటన్నిటికీ మూల కారణం బ్రాహ్మణికవాద సిద్ధాంతం అని చెప్పి మనకి చదువుకోవాలా, చదివినప్పుడు మాత్రమే సామాజిక మార్పు, సామాజిక న్యాయం సంభవిస్తుందని విశ్వసించినటువంటి మహాత్ముడు తన భార్యని విద్యావంతురాలిగా చేసి భారతదేశంలోనే మొట్టమొదటిగా శ్రీ విద్యాలయాలు స్థాపించి అదేవిధంగా భారతదేశంలోనే మొట్టమొదట మరి టీచర్గా జ్యోతిబాయి పూలేని చేసినట్టు ఘనత ఆయనకే ఉంది. కాబట్టి ఆయన గులాంగిరి మొదలైనటువంటి గ్రంథాలు రాయించి జ్యోతిరావు పూలే 130వ వర్ధంతి సందర్భంగా స్థానిక మహాత్మా జ్యోతిరావు పూలే విగ్రహం దగ్గర బీసీ సంఘాలు, దళిత సంఘాలు, ప్రజా సంఘాల ఆధ్వర్యంలో గొప్పగా నివాళులు అర్పించడం జరిగింది. మిత్రులారా మహాత్మా జ్యోతిరావు పూలే విగ్రహాన్ని హిందూ కాలేజీ ప్రధాన కూడలిలో పెట్టి సావిత్రిబాయి పూలే విగ్రహాన్ని కూడా ఏర్పాటు చేసి ఐలాండ్ ఏర్పాటు చేయాలని గత దశాబ్ద కాలంగా మరి ఉన్నటువంటి డిమాండ్ని మరి ప్రభుత్వాలు మారుతున్నప్పటికీ కూడా, పాలకులు మారుతున్నప్పటికీ కూడా మరి ఆ యొక్క డిమాండ్గానే మిగిలిపోయింది. మొన్నటి వరకు ఫ్లైఓవర్ ఇక్కడ దాకా వస్తుంది కాబట్టి సెంటర్లో పెట్టడానికి వీలు కాదన్నారు. ఈ రోజున శంకర విలాస్ ఫ్లైఓవర్ హిందూ ఏసీ కాలేజీ వరకు ఆగిపోయి ఉంది. మరి ఈ సెంటర్లో ఐలాండ్ ఏర్పాటు చేయడానికి ఎలాంటి అభ్యంతరాలు లేవు కాబట్టి ప్రభుత్వ అధికారులు, ప్రజాప్రతినిధులు అందరూ కలిసి ఖచ్చితంగా ఈ విగ్రహాన్నితో పాటు సావిత్రిబాయి పూలే విగ్రహాన్ని కూడా మరి సెంటర్లో ఐలాండ్ కట్టి మరి డెవలప్ చేయాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. ఖచ్చితంగా విగ్రహాన్ని డెవలప్ చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తా ఉన్నాం. అంతేకాదు గత దశాబ్ద కాలంగా మహాత్మా జ్యోతిరావు పూలే కులం లేదు, మతం లేదు, సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్లు అనే స్ఫూర్తితో ముందుకు వెళ్లే వ్యక్తి మహాత్మా జ్యోతిరావు పూలే అని ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ సంఘం నాయకులు కేసన శంకర్రావు, కుమ్మర క్రాంతి కుమార్, చంద్రగిరి యేసురత్నం, కన్నా మాస్టర్ నాగమల్లేశ్వరరావు పేర్కొన్నారు. మహాత్మా జ్యోతిరావు పూలే 135వ వర్ధంతి సందర్భంగా హిందూ కాలేజీ సెంటర్లోని ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడారు. జ్యోతిరావు పూలే గొప్ప తత్వవేత్తని, అంటరానితనానికి వ్యతిరేకంగా పోరాటం చేసిన గొప్ప వ్యక్తి అని ఈ సందర్భంగా కొనియాడారు. ఆ మహనీయుడు చేసిన త్యాగాన్ని మరవలేమని తెలిపారు. మహాత్మా జ్యోతిరావు పూలే స్మృతి వనాన్ని కూడా నిర్మించి ఆయనకు సముచిత స్థానాన్ని కల్పించాలని కోరారు. ఆయన గుర్తుపెట్టుకుంటున్నామంటే దానికి ముఖ్యమైన కారణం ఏంటంటే ఆ రోజు మను సంస్కృతి అనేది ఉండేది. మను సంస్కృతి ప్రకారంగా కొన్ని కులాల వాళ్ళు చదువు నేర్చుకోకూడదు, చదువు చెప్పకూడదు, స్త్రీలు విద్య నేర్చుకోకూడదు. ఇలాంటి సమాజం, ఎంత అనాగరికమైనటువంటి సమాజం ఉంది. అలాంటి అనాగరిక సమాజంలో పోరాడి ఆయన తన భార్యను ఎడ్యుకేట్ చేయడమే కాకుండా ఆమెతో పాటు కులమతాలు లేవన్నట్టు ముస్లిం ఆమె ఫాతిమాబీ అని ఉంది. ఆ ఫాతిమాబీ అనే ఆమెను కూడా బాగా ప్రోత్సహించి మంచి పాఠశాలలు పెట్టి ఆ రోజుల్లోనే 52 పాఠశాలలు పెట్టినటువంటి గొప్ప వ్యక్తి ఆయన. అలాంటి వ్యక్తి యొక్క ఆలోచనలు ఈరోజు విద్యార్థులందరికీ తెలియపరిస్తే సందర్భంగా ఈ రోజున బీసీ సంక్షేమ సంఘం తరఫున ఘనమైన నివాళులు అర్పించడం జరిగింది. మహాత్మా జ్యోతిరావు పూలే ఒక సామాజిక తత్వేత. ఈ సమాజంలో ఆయనకి కులం లేదు, మతం లేదు, రాజకీయ పార్టీలు లేవు. సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్ళు అనేటువంటి స్ఫూర్తితో ముందుకు వెళ్ళేటువంటి వ్యక్తి మహాత్మా జ్యోతిరావు పూలే.
అంటరానితనానికి వ్యతిరేకంగా పోరాటం చేసినటువంటి వ్యక్తి. ఒక అణగారిన వర్గాలకే కాదు, అన్ని వర్గాలకి సంబంధించినటువంటి మహోన్నతమైనటువంటి వ్యక్తి మహాత్మా జ్యోతిరావు పూలే. ఈ దేశంలో మగవారితో సమానంగా స్త్రీలు కూడా ఉండాలనే సంకల్పంతో ఆ రోజున సావిత్రిబాయి పూలేని చిన్నతనంలోనే వివాహం ఆడి ఆవిడికి విద్యాబోధనలు నేర్పించి ఈ దేశంలో అనేక పాఠశాలను ఏర్పాటు చేసి పురుషులతో సమానంగా స్త్రీలు కూడా విద్యాబోధనలో ప్రముఖంగా ఉండాలనేటువంటి సంకల్పంతో మహాత్మా జ్యోతిరావు పూలే వర్ధంతి సందర్భంగా గుంటూరు హిందూ కాలేజీ సెంటర్లో గల జ్యోతిరావు పూలే విగ్రహానికి ఎమ్మెల్యేలు నజర్ అహ్మద్, బూర్ల రామాంజనేయులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం ఎమ్మెల్యేలు మీడియాతో మాట్లాడారు. సమాజంలో అణగారిన వర్గాలు, వెనకబడిన వర్గాలు ఈ సొసైటీకి వెన్నెముక లాంటి వారని స్లోగన్ ఇచ్చిన మహనీయుడు జ్యోతిరావు పూలే అని కొనియాడారు. 50% ఉన్న బీసీలకు ఈ రోజు రాజ్యాంగంలో కొన్ని హక్కులు పొందుపరిచారంటే దానికి స్ఫూర్తిదాత జ్యోతిరావు పూలే అని తెలియజేశారు. ఆయన వర్ధంతిని ఘనంగా జరుపుకుంటున్నామంటే ఆయన చేసిన సంస్కరణల్ని భావితరాలకు అందించాలనే ఉద్దేశంతో ముందుకు వెళ్తున్నట్లు తెలియజేశారు. జ్యోతిరావు పూలే శిష్యుడిగా ఆయన ఆలోచనల్ని తన మనసులో నింపుకొని వాటిని ఆచరణలో పెట్టే విధంగా పూలే స్ఫూర్తితో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పనిచేస్తున్నారని చెప్పారు. మహాత్మా జ్యోతిరావు పూలే గారి వర్ధంతిని పురస్కరించుకొని దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున ఈరోజు ఆయన ఘనమైనటువంటి నివాళులర్పిస్తున్నటువంటి పరిస్థితులు. ముఖ్యంగా ఆనాడు సమాజంలో ఉన్నటువంటి అసమానతలను, మహిళల్ని వ్యతిరేకించేటువంటి అంశాలన్నింటినీ కూడా పూర్తిగా విరోధించి మహిళలకు ముఖ్యంగా మొదటి ప్రోత్సహించినటువంటి మహానుభావుడు. ఈ దేశంలో అసమానతలను పారదోడడానికి పునాదేసినటువంటి మహానుభావుడు జ్యోతిరావు పూలే గారు. అటువంటి మహానుభావుల అడుగుజాడల్లో ఈరోజు కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రాష్ట్రంలో ముఖ్యంగా బీసీలు, అణగారినటువంటి వర్గాలకు చేయూతనందించాలనేటువంటి కార్యక్రమాలు, ముఖ్యంగా ఒక పక్కన సంక్షేమ కార్యక్రమంలో పెద్ద ఎత్తున వాళ్ళకి ఉపయోగపడేటువంటి అంశాలే కాకుండా ముఖ్యంగా బీసీలకు సంబంధించి రాజ్యాధికారాన్ని దగ్గర చేసేటువంటి క్రమంలో 34% రిజర్వేషన్ తీసుకుని వచ్చినటువంటి పార్టీ కూటమి నాయకత్వం ఈరోజు అధికారంలో ఉంది. తప్పకుండా బీసీల సంక్షేమం కోసం పెద్ద ఎత్తున ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో పెద్ద ఎత్తున ఆ బీసీల సంక్షేమం కోసం, అలాగే మన జ్యోతిరావు పూలే గారి స్ఫూర్తితో రాష్ట్ర వ్యాప్తంగా బీసీగా అణగారిన వర్గాలకు అలాగే మహిళలకు అందించేటువంటి ప్రక్రియలో ముందుకు సాగుతామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఘనమైనటువంటి నివాళులు జ్యోతిరావు పూలే గారికి. దేశం యావత్తు కూడా ప్రతి వాడవాడలో, ప్రతి ఇంటిలో కూడా ఈరోజు ఆయన వర్ధంతి వేడుకలను ఘనంగా జరుపుకుంటున్నాం. ఎందుకంటే ఈ వ్యవస్థలో అణగారినటువంటి వర్గాల్ని అభ్యున్నత వైపుకు నడిపించాలని ఆలోచించినటువంటి మొట్టమొదటి గురువుగా మనం జ్యోతిరావు పూలేని అభివర్ణిస్తాం. ఎందుకంటే ఆనాడు ఆయన చేసినటువంటి పోరాటాలు 1-2 కాదు. మహిళలకు విద్యా హక్కును కల్పించినట్టే విధంగా సమాజంలో సంస్కరణలకు బాట వేసినటువంటి ఒక సంఘ శిల్పి ఆయన. మరి ఈ రకంగా చెప్పాలంటే బాలుల హక్కుల గురించి, రైతుల హక్కుల గురించి, సమాజంలో అణగారినటువంటి వెనకబడినటువంటి వర్గాలు వారందరికీ కూడా వారు వెనకబడలేదు, ఈ సొసైటీకి వెన్నెముక లాంటి వారు అనేటువంటి ఒక స్లోగన్ ఇచ్చి 50% పైగా ఉన్నటువంటి బీసీలకు ఈరోజు రాజ్యాంగంలో కొన్ని హక్కులు పొందుపరిచారంటే దానికి స్ఫూర్తిదాత జ్యోతిరావు పూలే మాత్రమే. అందుకే ఆయన ఈ దేశంలో ఇద్దరికే మహాత్మా అనేటువంటి ఒక అరుదైనటువంటి బిరుదు, ఒకటి మహాత్మా గాంధీ గారికి ఉంది, 2 మన మహాత్మా జ్యోతిరావు పూలే గారికి ఉంది. కాబట్టి మహాత్మా జ్యోతిరావు పూలే గారి యొక్క వర్ధంతి ఈరోజు మనం ఘనంగా జరుపుకుంటున్నామంటే ఆయన చేసిన. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్ మళ్ళీ కలుద్దాం. నమస్కారం.